ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు తాడిపత్రి. ఇక్కడ పొలిటికల్ గొడవలు నివురుగప్పిన నిప్పులా ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ వివాదాలు మొదలవుతాయో తెలియదు. అవి ఎటు దారి తీస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ దశాబ్దాల తరబడి కేతిరెడ్డి జేసీ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు ఓ రేంజ్లో ఉంటూ వస్తున్నాయి. అది కాస్త పొలిటికల్ యుద్ధాలకు దారితీస్తూ వస్తోంది. ఇప్పుడు మరో రాజకీయ యుద్ధానికి తాడిపత్రి సిద్ధమైంది. తాడిపత్రి నియోజకవర్గంలో సున్నప్రాయి గనులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నేతలదే హవా. 1978 నుంచి రెడ్డి కమ్యూనిటీ నేతలే వరుసగా గెలుస్తూ వస్తున్నారు. పార్టీలు కూడా ఇదే సామాజిక వర్గ నేతలకు పోటీకి దింపుతున్నాయి. ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి బ్రదర్స్ రాజకీయంగా బలంగా ఉన్నారు. మరి తాడిపత్రి నియోజకవర్గ ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ అస్మిత్ రెడ్డి వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేశారు. మొత్తం 49% ఓట్లు రాబట్టి విజయం సాధించారు. అదే సమయంలో టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ టికెట్పై పోటీ చేశారు. అయితే రాజకీయ అనుభవం అంతగా లేకపోవడంతో ఓటమి పాలయ్యారు. కేవలం 45% ఓట్లను మాత్రమే రాబట్టగలిగారు. ఇతరులకు 6% ఓట్లు పోలయ్యాయి. మరి ఈసారి ఎన్నికల్లో తాడిపత్రి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరి పెద్దారెడ్డికి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలించినట్లయితే జనంలో కేతిరెడ్డికి చాలా సానుకూల స్పందన అయితే కనిపిస్తోంది. మరోవైపు 5 ఏళ్లుగా నియోజకవర్గంలో చాలా యాక్టివ్ రాజకీయాలనైతే నిలుపుకుంటూ వస్తున్నారు. ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గంలో పాదయాత్రలు చేస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. ముఖ్యంగా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గడప గడప కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేశారు. మరోవైపు పార్టీ క్యాడర్కు నిత్యం అందుబాటులో ఉండడం కూడా కేతిరెడ్డికి మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు. ఇది పెద్దారెడ్డికి సంబంధించినటువంటి ప్లస్లు. మరి కేతిరెడ్డి పెద్దారెడ్డికి మైనస్ అంశాలు ఏంటో కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడంతో మొత్తం నియోజకవర్గం అంతా కూడా జనానికైతే అవస్థలు తప్పడం లేదు. యాడికి సహా పలు మండలాలను కలిపే రోడ్లు చాలా అధ్వానంగా కనిపిస్తున్నాయి. ఇది మైనస్ అయ్యే అవకాశం ఉంది. పత్తి రైతుల సమస్యలు అయితే బాగా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పనికి తగ్గ ధర అయితే కనిపించడం లేదు. దళారులే రాజ్యం వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఈయనకి నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు జేసీ అస్మిత్ రెడ్డి. మరి అస్మిత్ రెడ్డికి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలించినట్లయితే జేసీ బ్రదర్స్ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి రావడమే ఆయనకు ప్రధానమైనటువంటి స్థానిక బలంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ రాజకీయాలను ప్రభావితం చేసే కెపాసిటీ ఖచ్చితంగా ఈయనకు ఉంది అనే అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. అస్మిత్ కంటే ఆయన తండ్రి తాడిపత్రిలో కీలకంగా మారడం ఈయనకు మరో అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. మరి జేసీ అస్మిత్ రెడ్డికి ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి? గత ఎన్నికల్లో ఓడిపోయాక పెద్దగా నియోజకవర్గంలో కనిపించలేదు అనేటటువంటి ఒక ఆరోపణ ప్రధానమైన మైనస్గా చెప్పుకోవచ్చు. సెగ్మెంట్లో కీలక నేతగా ఎదగలేకపోయారు అనేటటువంటి మరో అపవాదు కూడా వినిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ. రానున్న ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ అస్మిత్ రెడ్డి. వీళ్ళిద్దరే మరోసారి గనక బరిలోకి దిగితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాడిపత్రిలో వైసీపీ గెలిచేందుకే స్కోప్ ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి 48% ఓట్లు రాబట్టే అవకాశాలుంటే టీడీపీ అభ్యర్థికి 46% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు 6% ఓట్లు పోలయ్యే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఓట్లు ఎక్కువగా వచ్చేందుకు ఆయన ఇమేజ్ కీలకంగా ఉపయోగపడుతోంది. 2019లో గెలిచిన తర్వాత మరింతగా సెగ్మెంట్కే పరిమితమవుతూ వచ్చారు కేతిరెడ్డి. గత ఎన్నికల్లో జగన్ వేవ్, వైసీపీ హవాతో కేతిరెడ్డికి రూట్ క్లియర్ అయినా ఇప్పుడు సొంత ఇమేజ్ను పెంచుకోగలిగారు. పైగా జగన్ సర్కార్ స్కీములు కూడా చాలా వరకు ఎన్నికల్లో ఓట్లుగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ నుంచి బలహీనమైన అభ్యర్థి ఉండడం కూడా కేతిరెడ్డికి కలిసి వచ్చేలా మారుతుంది. అటు టీడీపీ అభ్యర్థి ఓట్ షేర్కు జేసీ ఫ్యామిలీ రాజకీయ వారసత్వం ఉపయోగపడుతోంది.